ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ రాశి వారికి టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. నమ్మలేని రాజయోగాన్ని పొందబోతున్నారు. రేపటి నుంచి గ్రహస్థితిలో మార్పుల వలన మకర రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం వరించబోతోంది, వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రేపటి నుంచి గ్రహస్థితిలో మార్పుల వలన మకర రాశి వారి జీవితంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు. వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మాత్రం చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో విశేషమైన ఆర్థిక లాభాలను గడిస్తారు. వ్యాపారం మీరు కోరుకున్న విధంగానే అభివృద్ధి చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనుభవం లేని రంగంలో పెట్టుబడి పెట్టడం వలన నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మాత్రం అనుభవం ఉన్న వ్యక్తుల వద్దకు వెళ్లి వారి నుంచి సలహాలను సూచనలను తీసుకోవటం మంచిది. ఈ టైంలో ఆర్థికంగా విశేషమైన రాబడి ఉంటుంది. సునాయాసంగా రుణ సమస్యను తీర్చుకోగలుగుతారు. కానీ ఊహించని విధంగా ధనం ఖర్చయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. శత్రువులపైన ఆధిక్యత సాధిస్తారు. అంటే శత్రువులే మిత్రులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ టైంలో ఈ రాశి వారు నూతనంగా గృహాన్ని కానీ భూమిని కానీ కొనుగోలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా ఈ టైంలో నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులకు కొన్ని అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ టైంలో శ్వాస సంబంధమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి స్త్రీలకు అధికార యోగ్యత ఏర్పడుతుంది. ఉద్యోగ సంస్థల్లో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. ఏ పనులు మొదలు పెట్టినా సరే పూర్తయ్యే వరకు కూడా వదిలిపెట్టారు. దీనివల్ల ఉద్యోగ సంస్థల్లో కూడా ప్రత్యేక గుర్తింపును పొందడం జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం దూర ప్రయాణాలను చేస్తారు. వ్యాపారం విషయంలో కావచ్చు, వృత్తి విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇంకా వేరొక విషయాల్లో కావచ్చు, కొన్ని రోజులు మీరు కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తండ్రి విషయంలో కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. అంటే కారణం లేకుండానే మీకు మీ తండ్రికి విభేదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి 1కి 2 సార్లు కాదు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడడం మంచిది. ఈ టైంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి శుక్రగ్రహం యొక్క సంచారం వల్ల దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీరు ఉద్యోగ వ్యాపారాల్లో ఈ టైంలో చాలా బిజీగా ఉంటారు. దీని వలన మీ వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ సంస్థల్లో కూడా మీరు ప్రత్యేక గుర్తింపును పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం పైన ఎక్కువగా శ్రద్ధ వహించటం వలన కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విభేదాలను ఎదుర్కొంటారు. కాబట్టి వ్యాపారానికి, ఉద్యోగానికి, వృత్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో కుటుంబానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే విషయాన్ని మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఇకపోతే మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ముందుగానే ప్రణాళిక వేసుకోవటం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే మీరు ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మాత్రం కుటుంబ సభ్యులతో బాగా చర్చించి చక్కగా డిస్కస్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం చాలా మంచిది. ఈ టైంలో కుటుంబ సభ్యులు మీకు పూర్తిగా మద్దతును అంటే వారి నుంచి మీకు చక్కటి సపోర్ట్ను అందించడం జరుగుతుంది. ఈ టైంలో ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఎక్కువ అవ్వటం వలన ఎక్కువగా పనిచేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఉద్యోగ సంస్థల్లో కావచ్చు లేదా వ్యాపార సంస్థల వద్ద కావచ్చు, మీ దగ్గర లేని వ్యక్తుల గురించి అనవసరంగా వేస్ట్గా మాట్లాడడం వలన కొన్ని నిందలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర మాట్లాడే వ్యక్తులు మీ గురించి వేరే వారి దగ్గర చెప్పటం వల్ల మీరు కొన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తారు. కాబట్టి మీ దగ్గర లేని మూడో వ్యక్తి గురించి అనవసరంగా మాట్లాడడం మంచిది కాదనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ టైంలో ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది. కానీ అధిక ఖర్చులు కారణంగా మీరు ఇతరుల నుంచి ఆర్థిక సహాయం కోరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావటం వలన కొన్ని ఊహించినటువంటి ఖర్చులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెల కొత్త పెట్టుబడులకు అంతగా అనుకూలంగా ఉండదు. ఈ టైంలో మీ జీవిత
భాగస్వామితో కొన్ని అపార్థాలను ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. మీ సంతానం గురించి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. మీ సంతానం వివిధ రంగాల్లో రాణించి మంచి సక్సెస్ ని సాధిస్తారు. దీని వలన మీకు మానసిక సంతోషం కలుగుతుంది. సంతానం యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ సమయంలో మీకు తాత్కాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది. ప్రతిరోజు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం అనేది ఒక అలవాటుగా మార్చుకోవటం చాలా మంచిది. వ్యాపారం విషయంలో ఆలస్యం చేయటం వలన మీకు రావాల్సిన ఆర్థిక లాభాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారం విషయంలో అధిక శ్రద్ధను వహించటం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి తగిన ఆలోచనలు చేయటం మంచిది. విద్యార్థులకు ఈ టైం సామాన్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చదువుపై మరింత దృష్టి పెట్టడం మంచిది. కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండటం వలన భవిష్యత్తులో వచ్చే పరీక్షా ఫలితాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇకపోతే ఎక్కువసార్లు ప్రయత్నించడం, అర్థవంతంగా చదవటం, సబ్జెక్టు నేర్చుకోవటం వలన మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఇకపోతే రేపటి నుంచి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనను ఒకసారి మనం చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి అక్కడ స్వామివారికి బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించినట్లయితే మీరు ఆ మహాశివుని యొక్క అనుగ్రహంతో ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందుతారు. అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గురువారం రోజు సాయిబాబా దేవాలయానికి వెళ్ళండి. అక్కడ సాయిబాబా ఆలయంలో శనగలను భక్తులకు పంచిపెట్టినట్లయితే గురుగ్రహం యొక్క అనుకూలత మీకు పెరుగుతుంది. సంపద, ఆరోగ్యం విషయంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి సప్త శ్లోకాన్ని చదివినట్లయితే ఈ రాశి వ్యక్తులు అనుకున్న పనులు సక్రమంగా పూర్తవుతాయి. విశేషమైన విజయాలను పొందుతారు. ఇకపోతే మీ జీవితంలో రేపటి నుంచి మరింత అభ్యున్నతిని పొందడం కోసం పాటించవలసిన పరిహారాలు చూసుకుంటే చంద్రగ్రహ స్తోత్రాలు చదువుకోవటం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తమలపాకు మాలను సమర్పించండి. శనివారం రోజు ఒక పూట భోజనం చేయండి. ఒక పూట ఉపవాస నియమాలు పాటించండి. ఈ విధంగా మీరు పాటించినట్లయితే శనీశ్వరుడు ఇచ్చే శుభ ఫలితాలను మీరు పొందుతారు. శనివారం రోజు శని భగవానుడికి తైలాభిషేకం చేసుకోవటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం చేస్తున్నట్లయితే శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవు నేతితో దీపారాధన చేయటం వలన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆర్థికంగా విశేషమైన లాభాలను పొందుతారు. సో చూశారు కదండి, రేపటి నుంచి గ్రహస్థితుల్లో మార్పుల వలన మకర రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం వరించబోతోంది. వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే ఎన్నో విషయాలను ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.